హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మంచి వేసవికాలము మే నెల కదండి, ఎండలు బాగా మండిపోతున్నాయి. అందుకే అప్పడాలు చేసుకుందామని ప్లాన్ చేశాను. ఇంకా అప్పడాలు చేయడానికి నల్ల మినపప్పుని వాడాలి. ప్రతి సంవత్సరం అప్పడాలు చేసినప్పుడు ఏంటంటే నల్ల మినపప్పుని మరకిస్తే అది కొంచెం పొట్టు తీసేసి మా మిల్లు నుంచి వస్తుంది. కానీ ఆ పొట్టు తీసిన పప్పు అయితే కొంచెం పురుగు పట్టేస్తుంది తొందరగా. అందుకని ఈసారి మాత్రం ఎలాగూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ నిలురోలు చక్కగా కనిపించింది. ఇందులో వేసేసి రోకలతో దంచేసి చక్కగా పొట్టు తీసేస్తే నాకు పప్పు ఎలాగూ అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే అప్పడాలు చేసేసుకోవచ్చు. ఎలాగూ మా ఆడపడిచి వస్తుంది కదా అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఎంత చక్కగా పొట్టు తీసేస్తుందంటే ఇంకా ఈ చక్కెర వాళ్ళు ఏంటంటే పాతకాలం నాటివి, ఇప్పుడైతే ఇలాంటివి చాలా అరుదేమో. నాకు తెలిసి మీరు ఎంతమంది ఈ చక్కెరోళ్ళు చూసారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, అమ్మ చాలా చక్కగా ఇలా చేసేసింది. నేను కూడా అమ్మకి హెల్ప్ చేశాను. ఆ తర్వాత ఇది చాట్లో వేసేసి చెరిగేసుకుంటే తొక్కంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, పప్పు అంతా లోపల చాట్లో ఉండిపోతుంది. ఈ పప్పుని నేను కరెక్ట్గా 5 గ్లాసుల పప్పు తీసుకున్నాను. కరెక్ట్గా ఈ గ్లాస్తో నేను పప్పు తీసుకొని కొలుసుకొని ఇదే క్వాంటిటీకి నేను అన్నీ ఉప్పు కారాలు ఇవన్నీ వేసుకున్నాను. అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి, వీటిని మేము చీమమిరపకాయలు అంటాం, పచ్చిమిరపకాయలు అంటాము. కరెక్ట్గా 5 గ్లాసుల పప్పుకి 25 గ్రాముల మిరపకాయలు తీసుకోవాలి చిన్నవి. వీటిని కారం చేసుకోవాలి. తర్వాత ఈ చిన్న గ్లాసులో ఉప్పు తీసుకోవాలి. ఇది కొంచెము ఒక గిన్నెలో వేసేసి కొంచెం నీళ్ళు పోసుకొని కరగబెట్టేసుకుంటే ఉప్పు అంతా గడ్డుప్పు కరిగిపోతుంది. సాల్ట్ వేస్తే టేస్ట్ ఉండదు, గడ్డుప్పు అయితే మంచి టేస్ట్. తర్వాత ఒక 20 రూపాయలు సోడా కారం తీసుకొని ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలి. నేను తర్వాత ఇది అలా వేయాలి. సోడా కారము అప్పడాల కారం అన్నీ కూడా అంటారు, మనకు షాపుల్లో దొరుకుతుంది. చీమమిరపకాయలను చక్కగా మిక్సీ వేసేసాను. చాలా జాగ్రత్తగా వేయాలి, ఘాటు ఎక్కువ. లేటుగా కప్పు తీస్తే కానీ లేదంటే వెంటనే ఘాటు వచ్చేస్తుంది. తర్వాత నువ్వులు కొంచెం పక్కన పెట్టేసుకోవాలి, మనకు తగినన్ని వేసుకోవడమే. వామ్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి, 1 స్పూన్ వామ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది సైకిల్ బ్రాండ్ ఇంగువ, ఇందులో కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసుకోవడమే. ఈ సైకిల్ బ్రాండ్ ఇంగుని ఇలా సైకిల్ సింబల్ ఉన్న వైపు చెదగ కొడితేనే, లేదంటే మాత్రం లీక్ అయిపోతుంది. అది చెదగొట్టి సైకిల్ బ్రాండ్ ఇంగువ అయితే మంచిదన్నమాట. ఇంకా అప్పడాలు చేసేటప్పుడు ఆ ముద్ద కలిపేటప్పుడు మాత్రం చక్కగా ఇలా గాజులన్నీ రింగ్స్ ఏవైనా ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మినప్పప్పు కదా, అసలు బంకలాగా అంటేస్తుందండి, చాలా కష్టము, చేతికి వదలదు అసలు. ఇప్పుడు ఇందులోన కరెక్ట్గా ఇది 5 గ్లాసుల పప్పు కదా, నేనైతే పిండి కొలవలేదు. ఎందుకంటే బయట చేస్తున్నాం, మొత్తం గాలికి ఎగిరిపోతుందని నేను పప్పు క్వాంటిటీతోనే చెప్తున్నాను. ఎవరైనా కూడా అలాగే చేస్తారు. 5 గ్లాసుల పిండికి కరెక్ట్గా 1 గ్లాస్ పిండికి 1 స్పూను, ఫుల్ స్పూన్ కాకుండా సగం స్పూన్ వేయాలన్నమాట. అంటే సగం ఇలా చేస్తే అంటే ప్లెయిన్గా వస్తుంది కదా, ఇంచుమించుగా సగం స్పూన్ లాగా వస్తుంది, అలా వేయాలన్నమాట. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ సగం స్పూన్వి 5 స్పూన్లు వేసాం కదా, వేసేసి ఇది టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో కాస్త ఇలా జల్లించేసుకుంటే ఏమైనా పైన చెత్త కానీ లేదంటే చిన్న చిన్న ఉండలు లాంటివి ఉంటే అవి పోతాయి. చక్కగా కలిసిపోతుంది ఈ పిండిలో, అందుకని అలా జల్లించి వేసేసి ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. కరెక్ట్గా 1 గ్లాస్కి 5 గ్రాముల పచ్చిమిరపకాయలు అనమాట. నేను 5 గ్లాసులు కాబట్టి 25 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మేమైతే వీటిని చీమమిరపకాయలు అంటాము, మరి మీరేమంటారనేది తెలీదు. ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చీమమిరపకాయలు అంటాము. నెక్స్ట్ 1 స్పూను వామ్ వేసుకున్నాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువేమొద్దు, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. ఇలా కొంచెం అన్నీ కలిపేసుకొని ఆ తర్వాత ఇంగు కూడా చాలా వరకు బాగా కరిగిపోయింది. ముందే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలాగా. ఇంకా ఇలా చక్కగా అన్నీ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. నెక్స్ట్ గడ్డుప్పు కరిగిన వాటర్ కూడా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని చూసుకుంటూ చేసుకోవాలి. మా వదిన అయితే ఇక్కడ ఇలా కలుపుతూ ఉంది. నేను ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకొని మా అత్తయ్య గారి క్యారీస్ పంపించేసి తను కలిపిన తర్వాత అప్పడాలు పిండి పేడించిన తర్వాత అప్పుడు నేను అప్పడాలు వత్తడానికి అనేది వస్తాను. ఇంకా తను స్లోగా ఇలా కలుపుతూ ఉంది. కలపడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి. మా పల్లెటూళ్ళలో ఏంటి, ఉదయాన్నే స్టార్ట్ చేసేస్తే అందరూ కలిపి కొంచెం హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతాయి. ఎండెక్కేసరికి అప్పడాలు రెడీ అయిపోవాలి. కానీ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం లేట్గా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని తర్వాత వచ్చి చెయ్యాలి కదా. ఇంకా మా ఆడపడిచేమో కొంచెం ఉప్పు చూడడానికి రమ్మని చెప్పింది. కొంచెం అంటే మాకు ఉప్పు ఎక్కువ తక్కువ అనేది మేమే చూసుకోవాలి కాబట్టి నాకైతే కాస్త ఉప్పు తక్కువగా అనిపించింది. కొంచెం ఉప్పు నీళ్ళు పోయమని చెప్పాను. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతుంది. మీరు చూసుకుంటూ కలుపుకోవచ్చు. కారం అయితే మాత్రం చక్కగా సరిపోయింది. ఇంకా అసలు ఆ మిక్సీ జార్ కూడా
కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కారాలు అనేవి మీకు తగినట్టుగా వేసుకోండి. కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి, కొన్ని పాత మిరపకాయలు అయితే మాత్రం కొంచెం కారం తగ్గిపోతాయి కదా, కొంచెం చూసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా చెయ్యాలండి, ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తూ ఉంటాం, చుట్టాలు వచ్చేటప్పుడు పెడుతూ ఉంటాం కదా. సో ఎలా చేసాము ఏంటి అనేది అనుకుంటారు కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. ముద్ద చూసారా ఇలా ఉంది కదా, తర్వాత పేడించిన తర్వాత మాత్రం ఇలా ఉండదండి, చాలా తెల్లగా నెక్స్ట్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇద్దరిని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాము. ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి, చేతులకు ఆయిల్ పెట్టుకోవాలి, ప్లేట్కి ఆయిల్ రాయాలి, ఇంకా ఒత్తే వాళ్ళు కూడా ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే ముద్ద అంటిందంటే మరి వదలదు. అయితే అప్పడాలు పేడించేటప్పుడు అందరికీ ఒక సామెత గుర్తుకొస్తుందండి, అది ఏంటంటే అప్పడాలకి పేడించడము, చారుకు తాలింపు, నెక్స్ట్ బట్టకి జాడింపు, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ తలుచుకుంటూ నవ్వుకుంటున్నాము. ఆడవాళ్ళకి ఎక్కువ సామెతలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా, అంటే అప్పడాలకి పేడించడం అంత ఇంపార్టెంట్ అనమాట. చిన్నప్పుడు అయితే జెంట్సే పేడించేవారు, ఎందుకంటే ఇవి చాలా చేతులు బాగా నొప్పులు వచ్చేస్తాయి. మేము కొంచెం ముద్దే కలిపాం కాబట్టి ఇంకా మా వదినే అలా పేడించేసింది. ఇప్పుడు జెంట్స్కి ఇలాంటి పనులన్నీ చెప్తే చిరాకు పడతారు కదా, కానీ పాతకాలం వాళ్ళు చాలా ఓపికగా చేసేవారండి. వాళ్ళకున్న ఓపికలు ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయనే నేను అంటాను. ఎందుకంటే ఇటువంటి పనులు చక్కగా వాళ్ళు హెల్ప్ చేసేవారన్నమాట. నాకు బాగా గుర్తు జెంట్సే పేడించడం అనమాట. ఇప్పుడు చూసారా ముద్ద అనేది ఫస్ట్ ఇలా కొంచెం తెగిపోతూ, అంటే ముద్ద విడివిడిగా ఉండేది, కానీ ఇప్పుడు చూసారా ఎంత చక్కగా సాగుతుంది. ఎంత బాగా సాగితే అంత బాగా పేడించడం జరిగినట్టు. ఒక చేత్తో తీసుకున్న ముద్దని కరెక్ట్గా 20 నిమిషాలు దాటే పేడించింది. తర్వాత అలా ముద్ద బాగా పేడించడం అయిన తర్వాత ఆ ముద్దను తీసి ఇంకా ప్లేట్లో పెట్టడము, నెక్స్ట్ మరొక ముద్ద తీసుకొని మళ్ళీ పేడించడం, ఇలా చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా అంటే ఒక మనిషి ఖచ్చితంగా పేడించడమే సరిపోతుందండి. మేమైతే అంటే పేడించడం అంటాం అనమాట అప్పడాల ముద్దని. ఇంకా తర్వాత నేనైతే చేత్తో ఇంకా కొంచెము నువ్వులు వేసుకొని వత్తడం, ముందు చిన్న చిన్న ముద్దలు చుట్టేసుకోవాలి. చిన్న ముద్దలే చుట్టాలి, ఎందుకంటే అప్పడాలు కాస్త థిక్గా ఏం కాకుండా నార్మల్గా చేసుకోండి. నెక్స్ట్ చిన్న సైజులే చేస్తాము, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. చిన్న సైజు చేసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చిన్న ముద్దలుగా చేసేసుకొని ఇంకో ప్లేట్లో ఇంకా నువ్వులు వేసేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఈ ఉండలన్నీ ఒత్తేసుకుంటే ఆ తర్వాత నువ్వులు కొంచెం అద్దాలన్నమాట, 2 వైపులా అద్దేసి అప్పుడు ఇంకా మనం వీటిని అప్పడాలు చేసేసుకోవడమే. నేను ఒక్కతనే చేశానండి, ఎందుకంటే నేనైతే చాలా ఫాస్ట్గా అప్పడాలు చేయటం కానీ, లేదంటే పూలు మాల కట్టడం, ఉండలు చుట్టడం, ఇటువంటివి కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను. ఇంకా అందుకనే ఒక్కతనే అలా చేస్తూ ఉన్నాను. వరిపిండి కూడా జల్లించాను. వరిపిండి మనము అప్పడాల కోసం ఆడించేటప్పుడు ఏంటంటే మెత్తగా ఆడించకూడదు, మరీ గరుకుగా కూడా ఆడించకూడదు, కాస్త నార్మల్గా ఆడిస్తే బాగుంటుంది అనమాట మర పట్టించడము. ఇంకా అది కూడా నేను జల్లించాను అనమాట, ఎందుకంటే ఏమైనా నూక లాంటిది పైన ఉంటే అది పోతుంది. ఆ నూకే కానీ అందులో ఉంటే అప్పడాలు ఇలా చేసేటప్పుడు కానీ మనం పెట్టామంటే అప్పడాలు విరిగిపోతాయి. మెత్తగా ఉంటే ఎక్కువ ఆ ముద్దకి అంటేస్తుంది. నేను ఒక్కతనే ఇలా అప్పడాలు వత్తాను కాబట్టి ఒకే సైజులో చక్కగా ఉంటుంది. అదే ఇంకా 4-5 చేస్తే కొంచెం ఒకరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. మా మేనల్లుడు ఒక సైడ్ నుంచి వాటర్ మిలన్ లాగిస్తున్నాడు, మాకు కూడా చిన్న మొక్కలు ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే మేము లేట్ స్టార్ట్ చేయడం వలన లంచ్ కూడా చేయకుండా ఇంకా అలా ఒక 3 వరకు అలా అప్పడాలు చేస్తూనే ఉన్నామండి. ఇద్దరమే కదా, స్లోగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాము. నేను అప్పడాలు కానీ పూరీలు కానీ ఏమైనా చేసేటప్పుడు కొంచెం హైట్లో పీట పెట్టుకుంటాను, నాకు బాగా అలవాటు. అందుకనే ఇంకో పీట తెచ్చుకొని పెట్టాను. ఇంకా మా వదిన అయితే అప్పడాలు పిండి అనేది పేడించేసింది. ఇంకా చేతికి ఆ ముద్ద ఉంటుంది కదా, అది మాత్రం ఇంకొకరు స్పూన్తో లాగితే కానీ రాదు, అంత బంకగా ఉంటుంది. స్పూన్తో లాగి మెత్తగా ఉండేటప్పుడు మాత్రం కొంచెం వేసేయచ్చు, లేదంటే అది చుట్టూ ఎండిపోయినట్టుంటే అది పనికిరాదనమాట. చూసుకోండి, ఒకవేళ లాస్ట్కి పేడించేటప్పుడు బాగా డ్రై అయితే మాత్రం జస్ట్ వాటర్ తడి చేసుకొని మళ్ళీ పేడించడం స్టార్ట్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ చేతికున్న ముద్దకి వరిపిండి కలిపేసి ఇలా చేతికి రాసుకుంటే అది కూడా అందరూ అందులో వాటర్ పోసి కలిపేసి అట్లు పోసుకుంటారు, కానీ మరి మేమైతే మాకు అంత ఓపిక లేదు. సో ఇప్పుడేమో అప్పడాల చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా
ఇవతల ఎండబెట్టడానికి వచ్చాను. మొన్న వడియాలు పెట్టేటప్పుడే ఈ షీట్లు ఉంటాయి కదా, వాటి మీద పెట్టానండి మంచాలు లేక. ఒక 2 మామూలు చైర్స్ పాడైపోయినవి తెచ్చి అక్కడ చుట్టూ పెట్టేసి పైన షీట్ వేసేసి దానిపైన క్లాత్ వేసేసి ఇంకా అప్పడాలు ఇలా బాగా ఎండబెట్టేశాను. అప్పుడైతే పిల్లలు ఎండబెట్టేవారు, కానీ ఇప్పుడైతే అసలు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. ఇంకా వీళ్ళు ఎక్కడ కింద పడేస్తారు, మట్టి అయిపోతాయని నేనే ఆ పని చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా సాయంత్రం 6 అయ్యేసరికి ఎండంతా పోయేసరికి చక్కగా ఎండిపోయాయి. ఇంకా లెక్క పెడుతూ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక గ్లాస్కి ఎన్ని అవుతాయా అనేది మేము బాగా లెక్క పెట్టుకుంటాము. ఆ తర్వాత అప్పడాలు ఎలా వచ్చాయి ఏంటి ఇలా కూడా అది అప్పడాలు క్లియర్ కంప్లీట్ అయినంత వరకు కూడా చక్కగా వచ్చాయి, ఈసారి చక్కగా వచ్చాయి ఇలా అనుకుంటాము. ఎందుకంటే మేమంత ఎక్స్పర్ట్స్ మేమి కాదు, కానీ ప్రతి పని కూడా చక్కగా మేము చేసుకుంటాము. ఇంకా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అదంతా 1కి 2 సార్లు చూసుకొని ఆలోచించుకొని ఆ క్వాంటిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా చేసుకొని ఇంకా వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ చేసుకుంటామండి. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగా పొంగాయి, చాలా తెల్లగా చూసారా, పేడించడంలోనే ఉంటుంది ముద్ద, చక్కగా తెల్లగా వచ్చేసాయి. ఇంకా ఆ రోజుతో అయితే పని కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా స్ట్రెయిన్ అయిపోయామండి. అప్పడాలు తెచ్చి అలాగా పెట్టేశాము. మరుసటి రోజు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం పూట ఇలా తుడుచుకుంటూ పెడుతున్నాము. ఎందుకంటే తుడుచుకోవాలి, ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండి కానీ అలా ఉండిపోతే పురుగు పట్టేస్తుంది తొందరగా. ఇలా తుడుచుకొని నీట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే మాత్రం బాగుంటాయి. ఇంకా మేము చెప్పిన క్వాంటిటీలో చేస్తే మాత్రం మంచి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మినపప్పు అప్పడాలే భలే ఉంటాయి. మైదాపిండి అప్పడాలు అంత టేస్ట్ కాదు, నెక్స్ట్ అంత హెల్దీ కూడా కాదు కదా. ఇప్పుడు అంటే నల్ల మినపప్పుతోని ఇలా సాయి పెట్టి అలాగే చేస్తాము. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే గుళ్ళుపప్పుతో కూడా చేస్తున్నారు, చాలా బాగా వస్తున్నాయంట. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి గుళ్ళుపప్పుని. ఇలా పప్పుని ఈ మినుములు కడిగేసి సాయి పెట్టించి, ఎందుకంటే మేము ఆ పప్పునే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో అలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటున్నాము. ఏ పని కూడా మనకి పుట్టుకతో రాదు, అలా కాస్త ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. కొంతమంది ఈ పని మాకు రాదు, ఆ పని మాకు రాదు అంటారు, కానీ ఏం కాదండి. ఒకసారి ట్రై చేస్తే ఒకసారి ఫెయిల్ అవుతాం, రెండోసారి ఫెయిల్ అవుతాం, మూడోసారి అయినా సక్సెస్ అవుతాం కదా. సో నా ఒపీనియన్ అదనమాట. సో అందుకే అలాగే చేసుకుంటూ ఉంటాము. వడియాలు మొన్న పెట్టేసాము, ఇంకా ఇప్పుడు అప్పడాలు చేసేసాము. ఇంకా ఆవకాయలు కూడా పెట్టుకోవాలి. అవి మామిడికాయలు ముగ్గి అంటే పాకానికి వచ్చిన తర్వాతే అది ఇంకా ఎప్పుడు చేస్తాననేది కూడా తెలియదు. ఇంకా ఎందుకంటే మామిడికాయలు బాగా పాకానికి వస్తేనే కదా బాగుంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అప్పడాలు ఎలా చేసాము ఏంటి, మేము ఎలా చేస్తాము మా ఏరియా వాళ్ళు అనేది కూడా మీతో షేర్ చేశాను కదా. ఇంకా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోకి లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. అంటే మరికొంచెం మాకు ఎంకరేజ్మెంట్గా ఓహో ఇంకా మనం షేర్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అదే మీరు లైక్ చేయకపోతే సరే ఇంకా ఏమో సరిగా చేయలేదేమో అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.